హాయ్ ఫ్రెండ్స్, ట్రేడ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఒక వీడియో చేసాము. అది మన P&L అనేది. ఇదేం పెద్ద P&L అట్లాంటిదేం కాదు. నేను జస్ట్ 1 మంత్ మాత్రమే చూపించాను. అక్కడ దాంట్లో 1 ఇయర్ డేటా ఉన్నది. బట్ ఏంటంటే లాస్ట్ 1 మంత్ మనం అసలు ఏం చేసాము ఏంటి అనేటువంటిది చెప్పడం కోసం నేను చేశాను అనమాట. అలాగని 1 మంత్ పాటే ఇంత లాభం వచ్చిందని కాదు. ప్రీవియస్లో కూడా అసలు ఆల్మోస్ట్ ఆల్ 220 ట్రేడింగ్ డేస్‌లో మనకి ఒక 40 డేస్ మాత్రమే లాస్ రావడం, 180 డేస్ సక్సెస్ కావడం అనేటువంటిది జరిగింది. అయితే ఇవన్నీ మొత్తం చూపించేసి ఇంతింత అంటే మనం ఇక అది చూసిన కాడి నుంచి ఫోన్ కాల్స్, మెసేజ్‌లు కొద్దిగా ఎక్కువగా పెరిగినాయన్నమాట. ఎందుకంటే ఇంటెన్సిటీ, ఒక ట్రేడర్ యొక్క ఇంటెన్సిటీ ఎలా ఉంటుంది అనే దానికి ఇది ఒక ఉదాహరణ. నేను ఈ వీడియోలో దాన్ని చర్చించబోతున్నాను, ఒక ట్రేడర్ యొక్క ఇంటెన్సిటీ మీద. చూడండి, నాకు లాభాలు వచ్చినాయి, ఇదిగో ఇన్ని ఒకరోజే లాస్ వచ్చింది అనగానే దీంట్లో ఏదో రహస్యం ఉన్నది, దీంట్లో ఏదో హిడెన్ సీక్రెట్ ఏదో ఉన్నది అని చెప్పేసి అనే కోణంలో చాలామంది ఆలోచిస్తున్నారు. నేను ఆ వీడియోలో చెప్పాను కూడా. ఏమని చెప్పాను అంటే, ట్రేడర్ యొక్క సైకాలజీ ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటిది ఇక్కడ నేను డిస్కస్ చేస్తున్నాను. దానిలో నేను చెప్పింది ఏంది, సిపిఆర్ని బేస్ చేసుకొని మనం ట్రేడ్ చేస్తున్నాము. అయితే కొంచెం లాజికల్ థింకింగ్ని వాడతాము. ఈ లాజికల్ థింకింగ్ అనేది ఎక్స్పీరియన్స్ మీద, మార్కెట్ కండిషన్స్ మీద, దీని మీద ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ ఆలోచిస్తూ ఉన్నాం కదా, వీటన్నిటిని ఆలోచించిన తర్వాత మాత్రమే మనం సక్సెస్ అనేటువంటిది పొందుతాం అని నేను చెప్తున్నాను. ఆ వీడియోలోనే చెప్పాను. ఒక ట్రేడర్కి లాజికల్ థింకింగ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? అవి ఎక్స్పీరియన్స్ మీద వస్తుంది. ఒక్కరోజు కూడా లాస్ అనేటువంటిది రాకుండా కూడా ఒక ట్రేడర్ చేయొచ్చు. ఇప్పుడు నాకు ఇదిగో 25,000 వచ్చినాయి, 50,000 వచ్చినాయి, 1,00,000 వచ్చినాయి, ఇట్లా వచ్చినాయి, అట్లా వచ్చినాయి, ఇవన్నీ మనం గొప్పలు చెప్పుకోవచ్చు. కానీ దీనివలన ఇన్స్పైర్ అవుతాడు ట్రేడరు, కానీ లాజికల్ మైండ్ సెట్ని డిజైన్ చేసుకోలేడు. ఇది ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఇంప్రూవ్ చేసుకోవాల్సినటువంటి ఒక స్కిల్ అన్నమాట. నేను దాంట్లో ఆ వీడియోలో చెప్పున్నాను, దీంట్లో హిడెన్ సీక్రెట్ అంటూ ఏం లేదు, సిపిఆర్ని యూజ్ చేశాను అని చెప్పారు. ఒకరు ఫోన్ చేసి సిపిఆర్ ఓకే సార్ దాన్ని అసలు ఎలా ఇది చేశారు, దీని మీద ఇంకోటి ఏదన్నా వాడారా, ఇంకో సీక్రెట్ ఏదైనా వాడారా, అదా ఇదా అని చెప్పేసి ఒకరు అడిగారు. ఒకరే కాదు, మెసేజ్లు పెట్టారు. అట్లా ఒక దగ్గర ఒక 22-23 మంది రియాక్ట్ అయ్యారు. నిజంగా రియాక్ట్ అవ్వడం సంతోషమే, బట్ డైరెక్ట్గా దాంట్లో చెప్పింది అదే. కాబట్టి చాలామంది ఏం చేస్తారంటే, ఒకడికి ₹1,00,000 వచ్చినాయి, ఇంకోటికి 3 లక్షలు వచ్చినాయి, అట్లా అని అనుకుంటారు. ఇప్పుడు ఇంట్రాడే హంటర్ ఉన్నాడు, అతని యొక్క స్కిల్ అది. అతనికి 1,00,000 వచ్చినాయి అని అంటే అతని యొక్క స్కిల్ని, అతని యొక్క ఎక్స్పీరియన్స్ని, అతని యొక్క స్ట్రాటజీని బేస్ చేసుకొని ఉంటుంది అతను పొందినటువంటి. కాబట్టి అసలు 1,00,000 వచ్చింది కాబట్టి మనం అదేదో సీక్రెట్ తెలుసుకుందాము అనేటువంటి ఒక ఉత్సాహమే మిమ్మల్ని ట్రేడర్ కాకుండా చేస్తుంది. అసలు ఎవడు ఏ పెద్ద మెథడ్స్ని వాడడు. ఇప్పుడు సింపుల్గానే వాడతారు. ఇప్పుడు పివట్ పాయింట్ ఉంది, పివట్ పాయింట్ మీరు దాన్ని క్రాస్ అయినప్పుడు బై చేయండి, క్రాస్ అయినప్పుడు సెల్ చేయండి, డౌన్ సైడ్ క్రాస్ అయితే సెల్ చేయండి అని చెప్పేసి మనం చెప్పుకుంటాం. సహజమే. దాన్ని పర్ఫెక్ట్గా ఎంట్రీ అనేటువంటిది తీసుకోవడానికి నువ్వు ఏం మెథడ్ వాడుతున్నావు అనేది ఇంపార్టెంట్. సిపిఆర్ ఎవరికైనా, పివట్ పాయింట్ ఎవరికైనా ఒకటే. కాబట్టి ఒక మంచి బులిష్ క్యాండిల్ క్రాస్ అయినప్పుడా, అక్కడ ఒక ఇన్సైడ్ బార్ పడినప్పుడా, లేకపోతే దోజీ పడిందా, లేకపోతే ఇంకోటి అనేటువంటిది ఇట్ ఈస్ డిపెండెడ్ ఆన్ యువర్ స్కిల్. అది జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేసుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్. అంతేగాని దీంట్లో స్టాక్ మార్కెట్లో విపరీతమైనటువంటి లోతుకు పోయి ఇది చేసేటువంటిది ఏముండదు. ఒకడు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఈపీఎస్ అంటాడు, అసలు ఈల్డింగ్ కెపాసిటీ ఎలా ఉంది అంటాడు, ఎన్ని రకాలైన ఇవన్నీ టెక్నికల్ని నాలెడ్జీ వల్ల మీకు పెద్దగా ఏం ఉపయోగం ఉండదు. కాబట్టి సీక్రెట్స్ అంటే ఏముండవు. స్ట్రాటజీ కంటే కూడా కన్సిస్టెన్సీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే మీరు ఒక స్ట్రాటజీని అనుకున్నారు, ఈ స్ట్రాటజీని మనం ఫాలో అవుదాం అనుకున్నారు, దాన్ని అసలు మీరు ఎంతవరకు కన్సిస్టెంట్గా రన్ చేయగలుగుతారు అనేటువంటిది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే స్ట్రాటజీ కంటే కూడా మనీ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్. మీ దగ్గర స్ట్రాటజీ ఉంది, కానీ మనీని విచ్చలవిడిగా వాడారనుకోండి. చాలామంది ఏం చేస్తారంటే ₹10,000 పెట్టుకొని ఆప్షన్లో దిగేసి ఒకే రోజు 2 లాట్లతో కొట్టి పారేద్దాం అనుకుంటారు. ఆ రోజే నష్టం వచ్చి మీ దగ్గర మంచి స్ట్రాటజీనే ఉంది,
కానీ ఆ రోజే నష్టం వచ్చింది, తర్వాత రోజు కూడా నష్టం వచ్చింది, 10,000 ఖతం అయిపోతాయి. తర్వాత మూడో రోజు మీరు అనుకున్న స్ట్రాటజీ సక్సెస్ కావచ్చు, కానీ డిప్లాయ్ చేయడానికి మీ దగ్గర డబ్బులు ఉండవు కదా. కాబట్టి మనం ఎంత క్యాపిటల్ పెట్టాము, ఎంత మనం డిప్లాయ్ చేయగలం, ఎంత మనం రిస్క్ని బేర్ చేయగలం అనేటువంటిది కూడా ఆలోచన చేసుకోవాలి కదా. అందుకనే నేను లిమిటెడ్ మనీని పెట్టినా కూడా నేను చేసిన ట్రేడ్స్ మొత్తం కూడా ఈక్విటీలోనే. ఈక్విటీలో నేను ఎందుకు చేశాను, మనం ఈ రోజు నష్టం వచ్చినా, రేపు నష్టం వచ్చినా, వరుసనే 10 రోజులు నష్టం వచ్చినా కూడా మనం 11 రోజు ట్రేడ్ చేయగలగాలి. ఎందుకంటే 11 రోజు మన స్ట్రాటజీ అనేది సక్సెస్ కావచ్చు. అంతేగాని మొదటి రోజు 2 రోజులు ట్రేడ్ చేసి 2 రోజులు పోతే క్యాపిటల్ మొత్తం పోయినాయి అనుకోండి, మనం చేసేది ఏముంది. కాబట్టి సీక్రెట్స్ అంటూ ఏముండవు స్టాక్ మార్కెట్లో. మీరు ఎంత ఓపికతో మీరు అనుకున్నటువంటి ప్లాన్ ఇంప్లిమెంటేషన్ చేస్తారో అదే ఇంపార్టెంట్. తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మీరు కనుక నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఆప్షన్స్లో వీటిలో ట్రేడ్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, దాన్ని ఇప్పుడు నిఫ్టీ లాగే గోల్డ్ రన్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మీ నిఫ్టీలో ఎంత ఉంటుంది, లాట్ సైజ్ అనేటువంటిది 65 ఉంది. అప్పుడు మీకు ఇప్పుడు మ్యాక్సిమం 30 పాయింట్లు స్టాప్ లాస్ లేకుండా రన్ జరగటల్లా, అంటే 2,000 రూపాయలు లాస్ ఉంది. 40-50 పాయింట్లు టార్గెట్ అనేటువంటిది ఉంది. మరి 2,000 రూపాయలు ఒకేసారి పోగొట్టుకునే కంటే కూడా మీరు ప్రాక్టీస్ అనేటువంటిది గోల్డ్లో చేయండి. గోల్డ్లో మీరు 0.01 లాట్ సైజ్లోనే తీసుకోవచ్చు. లేదంటే సెంట్ అకౌంట్ పెట్టుకొని 0.01 పెట్టుకున్నా కూడా మీకు నష్టం వస్తే 10 రూపాయలు నష్టం, లాభం వస్తే 30 రూపాయలు. ఆ విధంగా మీరు ప్రాక్టీస్ అనేటువంటిది చేయండి. స్టాక్ మార్కెట్లో సక్సెస్ కావటానికి డెమో అకౌంట్స్, మళ్ళనేమన్నా ఇంకా ఉంటాయి కదా, ట్రయల్ పేపర్ ట్రేడింగ్, ఇట్లాంటివి పనికిరావు. చాలామంది చెప్తూ ఉంటారు ఇటువంటి పనికి వస్తాయి, ఇట్లా చేయండి అని. అవన్నీ వర్కౌట్ కావు. మీరు రియల్ మనీతోనే చేయండి. అందుకని నేనేమంటానంటే, మీరు ఈ నిఫ్టీ దాంట్లోకి వెళ్ళబోయే ముందుగా మీరు మీ యొక్క ట్రేడింగ్ స్టైల్ అనేది మీ మైండ్ సెట్కి సెట్ కావాలి అన్నప్పుడు గోల్డ్లో ట్రేడ్ చేయండి. అది సెంట్ అకౌంట్ని క్రియేట్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను వాంటేజ్ అకౌంట్ రిఫరల్ లింక్, దాని ద్వారా ఓపెన్ చేసుకోండి. దాంట్లో సెంట్ అకౌంట్ని ఓపెన్ చేయండి. సెంట్ అకౌంట్ని ఓపెన్ చేసి 0.1 మీద కూర్చేయండి, లేకపోతే 0.01 పే చేయండి. 0.01 చేస్తే మీకు మహా అయితే 5 రూపాయలు లాస్ ఉంటుంది, 10 రూపాయలు, 15 రూపాయలు, 20 రూపాయలు టార్గెట్స్ కూడా ఉంటాయి. ఆ తర్వాత 0.02 చేయండి, లేకపోతే 0.05 చేయండి. ఇది ట్రేడింగ్ అనేటువంటిది ఒక ఎక్సర్సైజ్ లాంటిది మీ మైండ్కి. ఎప్పుడైతే ఈ ఎక్సర్సైజ్ అనేటువంటిది మీ మైండ్కి ట్యూన్ అవుతుందో అప్పుడు ఖచ్చితంగా మీరు స్టాక్ మార్కెట్లో సక్సెస్ అనేటువంటిది పొందుతారు. ఖచ్చితంగా ముందుగానే మనం గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మనం పనిని మనం చేసుకుంటూ పోవాలి. స్టాక్ మార్కెట్లో ఎంత నేను సంపాదిస్తాను, ఇప్పుడు నేను కనుక నెల రోజుల్లో ఎంత సంపాదించాను కాబట్టి నెక్స్ట్ మంత్లో ఇంకా లక్షలు సంపాదిస్తాను అనేటువంటి కాన్సెప్ట్స్లోకి మీరు ఎప్పుడైతే వెళ్తారో అప్పుడు మీరు మీ యొక్క ట్రేడింగ్ కెరీర్ మొత్తం సర్వనాశనం అయినట్టే లెక్క. కాబట్టి ఫస్ట్ 25 స్టాక్స్తో 1 మంత్, తర్వాత 50 స్టాక్స్తో 1 మంత్, అక్కడ కూడా రిజల్ట్ బాగా ఉంటే 75 స్టాక్స్తో, తర్వాత 100 స్టాక్స్తో. అంటే మీరు 100 స్టాక్స్కి వెళ్ళడానికి 4 నెలలు 5 నెలలు టైం అనేటువంటిది తీసుకోండి. ఈ రిస్క్ రివార్డ్ని సేమ్ ఫస్ట్ ఎట్లయితే మెయింటైన్ చేశారో తర్వాత కూడా అలానే మెయింటైన్ చేయండి. ఫస్ట్ స్ట్రాటజీని ఎలా అయితే మెయింటైన్ చేశారో 6 నెలల తర్వాత కూడా అదే స్ట్రాటజీ ఇంప్లిమెంటేషన్ చేయండి. ఫస్ట్ ఏ విధంగా అయితే ఓపికతో ఉన్నారో దాన్ని కంటిన్యూ చేయండి. ఆ ఓపిక అనేది ఆటోమేటిక్గా మీకు అలవాటైపోయి మీకు తెలియకుండానే చాలా ఓపికతో ట్రేడ్ అనేటువంటి చేయగలుగుతారు. అలా కాకుండా మనం కోట్లు గుమ్మరించాలి అది ఇది అనుకుంటే మాత్రం చాలా కష్టమైనటువంటిది. సో నిఫ్టీ ఆప్షన్స్లోకి వెళ్ళబోయే ముందు మీకు ఈక్విటీలో రిస్క్ అనిపించవచ్చు. స్టాక్స్ని ఫిల్టర్ చేసుకోవడానికి వాల్యూము, బ్రేక్అవుట్ అయింది, తోటకూరలు ఇవన్నీ వదిలిపారేసేయండి. మీరు ఒక 5 స్టాక్స్ అనుకోండి, వాల్టాస్ అనుకోండి, టైటాన్ అనుకోండి, ఇన్ఫోసిస్ అనుకోండి, ఇట్లాంటి ఒక 5 స్టాక్స్ని తీసుకోండి. ఆ 5 స్టాక్స్లో మీరు అనుకున్న స్ట్రాటజీ వచ్చినప్పుడే చేయండి, లేకపోతే లేదు. ఈ ఫిల్టర్ చేయడం కోసం మళ్ళీ చార్టింగ్కి వెళ్ళేసి వాల్యూమ్ ఫిల్టర్ చేయండి, ఇది ఫిల్టర్ చేయండి, అది ఫిల్టర్ చేయండి, ఇట్లా వచ్చిందని ఇన్ని తలకాయ బద్దలు కొట్టుకుంటే మీరు ట్రేడర్స్ కాలేరు. సో సింపుల్ మెథడ్ని ఫాలో అవ్వండి. ఇంట్లో అన్న ఇదంతా మనకు హెడేక్గా ఉందనుకున్నారనుకోండి, గోల్డ్ ఈజ్ వర్కింగ్ వెరీ వండర్ఫుల్లీ. దాంట్లో మెయిన్ స్టాప్ లాస్ పెట్టకపోతే మళ్ళీ కథం. కాబట్టి స్టాప్ లాస్ని టార్గెట్స్ పెట్టుకుంటూ కేర్ఫుల్గా మీరు రన్నింగ్ అనేటువంటి ట్రేడ్ చేయండి.
ఖచ్చితమైనటువంటి సక్సెస్ ఉంటుంది. థ్యాంక్ యూ.